వరంగల్ జిల్లాలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటించారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ను సందర్శించారు. ఇక టెక్స్టైల్ పార్క్ కోసం భూములు కోల్పోయిన 863 మంది నిర్వాసితులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అభివృద్ధిపై సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పారు. ప్రజలకు అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. 7 డిసెంబర్ 2023 మీ అందరి ఆశీర్వాదంతో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారితో పాటు మేము అందరం కూడా ప్రమాణ స్వీకారోత్సవం చేస్తున్నాం. సంవత్సరం కాలం గడిచింది. ఈరోజు మా బ్రాహ్మణోత్సవ ఆశీర్వాదం ఇచ్చిన పొద్దున్నే వారందరి ఆశీర్వాదంతో దిగ్విజయంగా రాబోయే 4 సంవత్సరాలు కూడా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లే ఒక కార్యాచరణ పెద్ద ఎత్తున ముందుకెళ్లాలని మీ ఆశీర్వాదం పొందడానికి ఈరోజు మా పెద్దలు శాసనసభ్యులు ప్రకాష్ రెడ్డి గారు నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో మీ అందరిని కూడా కోరుతా ఉన్నాం. చాలా విషయాలు కూడా తెలుసు. మొదటిగా చాలా కష్టపడి ఈ సంఘానికి సంబంధించి విప్లవ బ్రాహ్మణ సంఘానికి సంబంధించిన పెద్దలందరూ కూడా కలుసుకొని ఒక మంచి భవన నిర్మాణ కార్యక్రమాలు చేపట్టారు. దీంట్లో మంచి కార్యక్రమాలు చేయాలి, మరి అవసరమైన కార్యక్రమాలు చేయాలి. ఇంట్లో స్థలాలు లేకుంటే కమ్యూనిటీ హాల్ లేక ఇబ్బంది పడతా ఉన్న అనేక మంది బ్రాహ్మణులకు ఒక వీలు సంకల్పన కార్యక్రమం భాగంలో మహానగర పాలక సంస్థ వారు ఒక ఫెసిలిటీని క్రియేట్ చేయడం అనేది చాలా శుభకరం.